అందరికీ నమస్కారం. ఇటీవల తెలుగుదేశం పార్టీలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో అందరితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఏ స్థాయిలో కూడా వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కలిసి వ్యాపారాలు చేయొద్దు, కలిసి సహాయం చేయొద్దు, కలిసి కూడా ఏ రకమైన సంబంధాలు కూడా పెట్టుకోవద్దు, వైసీపీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి సహాయం చేసినా పావుకు పాలు పోసి పెంచితే అది తిరిగి మన్నే కాటేసింది అనే సామెత కూడా ఉదాహరించి చెప్పినట్టుగా టీడీపీ నాయకులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని, నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు వైసీపీ వాళ్ళు తెచ్చి పార్టీలోకి, ఎమ్మెల్యే మంత్రులను ఇచ్చావు వైసీపీ వాళ్ళు తెచ్చి, రాజ్యసభ స్థానాలు ఇచ్చావు వైసీపీ వాళ్ళు తెచ్చి, వైసీపీతో సంబంధ బాంధవ్యాలు ఉండాలని తీసుకొచ్చి వ్యాపారాలు ఇస్తున్నావు. వైసీపీలో గత 5 ఏళ్ళు వైసీపీలో వ్యాపారం చేసిన వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు అదే పని చేస్తున్నావు, మమ్మల్ని వైసీపీ వాళ్ళతో వ్యాపారం చేయటానికి వెళ్ళలేదు, సంబంధాలు మెయింటైన్ చేయడానికి వెళ్ళలేదు అంటే మీరు చేయొచ్చు కానీ మేము చేయకూడదని క్వశ్చన్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటి? మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నుంచున్నాం, ఆ డబ్బు ఎక్కడ సంపాదించుకోవాలి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలకు ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు లేదు కాబట్టి మేము డబ్బు లేదే సీటు ముందు నువ్వే సీటు మాకు డబ్బు లేదే అనే పరిస్థితి పార్టీలో ఉంది. కాబట్టి మేము చేసేది మేమే చేస్తాం, నువ్వు ఎన్ని చెప్పినా కానీ చెవిటాడు ముందు శంఖం ఊదినట్టు అని ఎమ్మెల్యేలు, మంత్రులు గుసగుసలు అడుగుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం. మరీ ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇసుక లోడింగ్ కాంట్రాక్టులు చేస్తున్నారు, లిక్కర్ కాంట్రాక్టులు చేస్తున్నారు, బారులు నడుపుతున్నారు. ఈ వ్యాపారాలలో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కలిపి పార్ట్నర్షిప్ల మీద చేస్తున్నారు చాలాసార్లు. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మానుకోమంటే ఎందుకు మానుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా పెడచెవిని పెట్టి ఇంకా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకుని పార్టీలో మంత్రులు చేసావు, నువ్వు చేయొచ్చా? మేము వ్యాపారం చేసుకుంటే తప్ప మేము ఎప్పటి నుంచో ఎవరి పార్టీ వాళ్ళదే. ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు చెరొక పార్టీలో ఉన్న సందర్భాలు చాలా చూసాం. అలాగే ఎవరి రాజకీయం వాళ్ళే చేశారు గతంలో. అదే మీ ఇంట్లో పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, మీరు టీడీపీలో ఉన్నారు, దగ్గుబాటి అంటే సార్ వైసీపీలో ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉంటే మీరు మమ్మల్ని చెప్తారే, మాకు చెప్తారేంటని క్వశ్చన్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎవరిని? అధినేత చంద్రబాబు నాయుడు గారిని. ఎక్కడ? అంతర్గత సమావేశాల్లో. డైరెక్ట్గా మాట్లాడే దమ్ము లేదు ఎవరికి, కానీ అంతర్గత సమావేశాల్లో ఇలా చెవులు కొరుక్కున్నట్టు మనకు అందుతున్న సమాచారం. చూద్దాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి మాటని, లోకేష్ మాటని తెలుగు తమ్ముళ్ళు పాటిస్తారా, లేకపోతే పెడచెవిని పెట్టి మా దారి మాదే, మీ దారి మీదే అన్న విధంగా వ్యాపారాలు చేసుకుంటారు. వేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.